అనుకున్నట్టుగా పెళ్లి కూడా ప్రశాంతంగా జరగాలి. అవునే, దేవుడు మంచి అల్లుడినిచ్చాడు. అన్నీ అనుకున్నట్టు ప్రశాంతంగా జరుగుతాయి. నువ్వేం కంగారు పడకు. ఒక్క నిమిషం. హలో గిరి. అన్నయ్య, కీర్తి పెళ్లి ఫిక్స్ అయిందిరా. అవునా అన్నా? చాలా సంతోషం అన్నయ్య. చిట్టి ఎత్తుదాం అనుకుంటున్నాను. 2 రోజుల్లో ఏమైనా డబ్బులు ఇచ్చి చేయగలవా? తప్పకుండా అన్నయ్య, నేను ఏర్పాటు చేస్తాను. చాలా సంతోషం రా. ఉంటాను. మంచిదన్నయ్య. డబ్బుల గురించి మీరేం ఆలోచించకండి, అన్నీ అవే సెట్ అయిపోతాయి. ఆలోచించకుండా ఎలా ఉంటాను చెప్పు? భయం భయం గుండెల్లో పెట్టుకుని బతకాల్సి వస్తుంది. కీర్తి పెళ్ళయ్యాక చేతిలో చిల్లిగా ఉండదు. రిషి బాగుపడతాడన్న నమ్మకం అస్సలు లేదు. అలా అనకండి, వాడిసారి ఖచ్చితంగా పాస్ అవుతాడు. వాడి పరీక్ష ఫీజు కట్టే స్తోమత కూడా నాకు లేదు. వాడు పాస్ అవుతాడన్న నమ్మకం అస్సలు లేదు. దేవుడా, ఇంకెన్ని రోజులు వాడికి కష్టాలు. నా బిడ్డ ఎలాగైనా పాస్ అయ్యేటట్టు చూడు. ఏంటి సార్, చుక్కలు లెక్క పెడుతున్నావా? వాడి దగ్గరికి ఎప్పుడు వెళ్దామా అని చూస్తున్నా. ఏం మాటలు మాట్లాడుతున్నావురా? పిచ్చి మాటలు. ఏం లేదు హరి, నన్ను చూస్తే నాకే చిరాకేస్తుంది. నీకేమనిపించదా? రే, నువ్వు నీకు నచ్చకపోయినా, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినా, నీతో ఉండే వాళ్ళకి నచ్చకపోయినా నాకు నచ్చుతావురా. ఎందుకో తెలుసా? వాళ్ళందరికీ నీతో అవసరం ఉంటేనో లేకపోతే నువ్వు కనబడకపోతేనో నీకోసం ఆలోచిస్తారు. కానీ నాకు ఆ కళ్ళల్లోకి చూడు, గుండె చప్పుడు వినిపిస్తుందా? ఈ గుండె కొట్టుకునే ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తుంది. ఐ లవ్ యూ రిషి, లవ్ యూ సో మచ్. నేనున్నాను రా నీకు, నువ్వేం టెన్షన్ పడకు. నానా, నాకు ఇవ్వండి నాన్న, నేను తీసుకుని వస్తా. ఏం నానా ఇది? నాకు చెప్తే నేను తీసుకుని వస్తాను కదా. కీర్తి, ఇంట్లో పనులు సాయం చేయక్కర్లేదు. ఆయన పైన ఆయన చేసుకుంటే చాలు. రిజల్ట్స్కి ఇంట్లో పనిచేయడానికి ఏంటి నాన్న సంబంధం? కనీసం మనిషిలో అయినా చూడనా. ఏంటక్క ఇది? అయినా ఈసారి బాగానే చదివాను కదా, దరిద్రం అలా తగలడింది. నేనేం చేస్తా? పోనీలేరా, అక్క పెళ్ళయ్యాక ఇంకా బాగా చదివి పాస్ అవుదు గాని. మొన్న పాస్ అవనందుకే మాట్లాడడం మానేశాడు. ఈసారి ఫెయిల్ అయితే నన్ను చంపి పిండం పెడతాడేమో మీ ఆయన. రే, అట్లా మాట్లాడకురా. పొద్దున్నే ఏం మాటలరా? తూతూ అను. నువ్వు ఊరుకోమా, నువ్వు నీ మూఢనమ్మకాలు. అనరా? సర్లే. రే, ఇప్పటికే మీ అందరిని మిస్ అవుతున్నా అని బాధగా ఉంది. మళ్ళీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను మూడోట్ చేయకురా. సరే, సారీ అక్క. నువ్వేం బాధపడకు. హలో. అమ్మా కీర్తి, బాబాయ్, బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకుని బయటకు వచ్చాను. సరే బాబాయ్, వస్తున్నాము. వచ్చాయమ్మా, వచ్చాయి.
అమ్మా, బాబాయ్ కాల్ చేశారు. మనీ తీసుకొని వెళ్ళడానికి రమ్మన్నారు. నాకింట్లో చాలా పనుంది. తమ్ముణ్ణి తీసుకొనెళ్ళు. వెళ్ళరా. సరే. జాగ్రత్తరా. ఇప్పుడే రెడ్ చెక్ షర్ట్ వేసుకొని తెల్లగడ్డంతో పెద్ద ఆయన బయటకు వచ్చాడు, చూసావా? చూసా. సరే, ఏం తేడా రాకుండా చూసుకో. నువ్వు పని చేసుకో. రే, బ్యాంక్ జాబ్ అని చెప్పి ఈ పనులారా నువ్వు చేసేది? మనం చేసేది కూడా బ్యాంక్ జాబేరా. కాకపోతే వాళ్ళు బ్యాంకులో దాస్తారు, మనం మన దగ్గర దాస్తాం, అంతే తేడా. పద. రే, సీసీ కెమెరా ఉంది, కచ్చిప్ కట్టుకో. బాబాయ్ కాల్ చేస్తున్నారు. మాట్లాడు. హలో. అమ్మా కీర్తి, హా బాబాయ్. బ్యాంక్ దగ్గర వెయిట్ చేస్తున్నానమ్మా. వస్తున్నావా? బ్యాంక్ పక్కనే ఉన్నాం బాబాయ్. వచ్చేసేయ్. హా, వచ్చేస్తున్నాం. నాన్న కాల్ చేస్తున్నారు. మాట్లాడు. హలో హలో హలో. రిషి, నువ్వు వెళ్ళి మనీ తీసుకో. నేను నాన్నతో కాల్ మాట్లాడేసి వస్తాను, సరేనా? సరే. హలో. అక్కకు పెళ్ళి ఓకే అయిందంట కదా, నాన్న చెప్పాడు రా. సరే తీసుకెళ్ళు. సరే బాబాయ్, ఉన్నాయి, నాన్నకు చెప్తాను. బాబాయ్. రేయ్ రేయ్, దొంగ పట్టుకోండి 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 పట్టుకోండి. బాబాయ్ బాబాయ్, ఏమైంది బాబాయ్? డబ్బులు ఉండే బ్యాగ్ లాక్కెళ్ళిపోయాడు మా. అమ్మా. రేయ్, ఆగండ్రా. రేయ్ రేయ్, ఏమైందిరా? బాబాయ్, 5 లక్షలు బాబాయ్, అక్క పెళ్లి కోసం దాచినవి. ఎవడోడు రెప్పపాటలో తీసుకెళ్ళిపోయాడు? ఎవడో ఏంటాడు రా రాక్షసుడు? బాబాయ్, నాన్నకు తెలిసే తమ్ముడిని చంపేస్తాడు బాబాయ్. మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తా. రే, బండి చూసావు కదరా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా. లేదు బాబాయ్, నెంబర్ గుర్తులేదు. సరే, అయ్యో, మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, నేను వెళ్ళి ఎత్తుకుతా. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళు వెళ్ళు. తొందరగా వెళ్ళండి బాబాయ్, నేను వెళ్ళి ఎత్తుకుతా. వెళ్తున్నా. రిషి, నాన్న ఫోన్ చేస్తున్నాడు రా. బా, నా చేతుల్లో నుంచి డబ్బులు పోయినాయి అంటే చంపేస్తాడు అక్క. ఇప్పుడు నీ పెళ్లి పనులు ఎలా అవుతాయి అక్క? నువ్వు ఇప్పుడు ఏం లిఫ్ట్ చేయకు, మనం వెళ్ళి ఫస్ట్ వాళ్ళని ఎతుకుదాం. సరే, రారా వెళ్దాం. ఎవర్రా మీరు? సూపర్ రా సంతోష్, భలే లేపేశాం. ఏరా, నెక్స్ట్ వీక్ పెళ్ళన్నావు? అవునరా, అన్నీ బాగా జరుగుతున్నాయి. పెళ్ళయ్యాక బిజినెస్ మానేస్తావా ఏంటి? మనదందా ఇదే. రే, నేను బ్యాంక్ జాబ్ చేస్తున్నాను చెప్పా, ఇది మానేస్తాలా? నెక్స్ట్ వీక్ వాళ్ళు పార్టీ చేసుకుందాం. person you're trying to reach is not available. At the tone. The person you're trying to reach is not available. At the tone, please record your message. ఆఫీస్కి వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పి ఫోన్ ఆన్సర్ చేయట్లేడు. ఏదో జరిగినట్టుంది. వచ్చారా? నాన్న రూమ్లో ఉన్నారు, వెళ్ళండి. ఏమైంది కీర్తి? ఏంట్రా అలా ఉన్నారు? అమ్మా,
అది ఏమైందే? అమ్మా కీర్తి, హా నాన్న, సంతోష్కి ఫోన్ చేసావా? చేశానా అన్న? చెప్పడం మర్చిపోయాను. గుడికి, భోజనానికి, పంతులు గారికి, డెకరేషన్కి అడ్వాన్స్ ఇస్తాను. సంతోష్తో చెప్పు. బాబాయ్ ఇచ్చిన 1,00,000 రూపాయలు మీ అమ్మకివ్వు. రేపు నేనే బట్టలకి, ఖర్చులకి సంతోష్కి నేను ఇస్తాను. ఉం? ఏమైందిరా? ఏం మాట్లాడరేంటి? పదండి, అన్నదిందాం, పదండి పదండి. ఏమైంది? ఏమ్మా సంతోష్, నువ్వు ఏమైనా గొడవ పడ్డారా? ఆహా, అలాంటిది ఏం లేదు నాన్న. పొద్దున్నే మాట్లాడాను. ఆహా. ఎరా గిరి, పిల్లలకు ఫోన్ చేస్తే ఎత్తలేదు, అందుకే నీకు చేశాను అన్నయ్య. ఇక్కడే ఉన్నారా? పిల్లలు ఏం చెప్పలేదా? ఏం విషయం రా? ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? అది ఏమైంది? అది డబ్బులు ఎవరో తీసుకెళ్ళిపోయారు నాన్న. ఏంట్రా? ఏమండి? నాన్న, అయ్యో ఆగండి. నాన్న, దేవుడా, ఇప్పుడు సంతోష్కి డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వను? పెళ్లికి డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టు? ఊరుకోండి. మీరేం బాధపడకండి నాన్న, ఏం కాదు. నేనేదో ఒకటి చేసి వెతుకుతా. అయినా బాబాయ్ కేసు పెడదామన్నాడు కదా, డబ్బులు ఎక్కడికి పోవు నానా. నోర్మై, వెళ్ళవతలకి. అంతా అయిపోయింది. దేవుడా, ఏం బిడ్డను కన్నావే? ఊరుకోండి. ఒక్క పని చేత కాదు. ఇక అమ్మాయి పెళ్ళి అయిపోయినట్టేగా. హలో రేయ్ మెంటలోడా, అసలేమైందిరా? పొద్దున్నుంచి కాల్ చేయవు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. అసలేమైంది? లేదు హరి, మూడేం బాలేదు. అసలేమైందో చెప్తేనే కదా తెలిసేది. బాబాయ్ చీటీ డబ్బులు ఇస్తా అంటే తీసుకుందామని బ్యాంక్ వెళ్ళాను. ఎవడో కొట్టేశాడు. ఏంది? 5,00,000 రూపాయలా? ఎవ్వడా ఎదవా? సరే, నువ్వు ఫస్ట్ ఆ మూడౌట్ నుంచి బయటకు వచ్చి మా ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరే. బాధపడకండి, డబ్బులు దొరుకుతాయిలే. అమ్మా కీర్తి, ఒకసారి సంతోష్కి ఫోన్ చేయమ్మా. Cheers. బా. హలో, ఆ కీర్తి చెప్పు. ఒక్క నిమిషం, నాన్న మాట్లాడతారంట. ఆ, సరే. హలో బాబు. అంకుల్ చెప్పండి. రేపు పెళ్లి ఖర్చులకు డబ్బులు ఇస్తానన్నాను కదా, కొంచెం లేట్ అవుతుంది బాబు. పర్లేదు అంకుల్. ఏమైంది అంకుల్, వాయిస్ డల్గా ఉంది? అనుకున్న ప్రకారం నీకు డబ్బులు ఇద్దామని ఋషిని బ్యాంకుకి పంపిస్తే డబ్బులు తెస్తుంటే వాడెవడో దొంగ వెధవ డబ్బులు కొట్టేశాడు బాబు. అయ్యో, అలా ఎలా అయింది అంకుల్? జాగ్రత్తగా ఉండాలి కదా. అంతా నా తలరాత. ఉన్నాడు కదా నా దరిద్రానికి ఒకడు. సరే సరే అంకుల్, కంగారు పడకండి. 2 రోజులే కదా, వెయిట్ చేస్తాను. ఓకే. సరే బాబు, ఉంటాను. ఏందిరా మనం కొట్టేసిన డబ్బులు మీ మామవా? అదేగా ట్విస్ట్, నాకు రావాల్సిన డబ్బులు నేనే కొట్టేశాను. ఇప్పుడు ఎలా రా, తిరిగి ఇచ్చేద్దామా? రే తమ్ముడు, రేపు నీ ఫ్యామిలీ నుంచి వచ్చినా నీ ఫ్యామిలీ నుంచి వచ్చినా డబ్బులు వెనక్కిచ్చే ప్రసక్తే లేదు. లేదు చూసుకుంటారా, లైట్ తీసుకో. ఇంకానయ్యో, డబ్బులు పోయని చెప్పి పెళ్లి పోస్ట్ పోన్ చేయలేదు. ఏంటో నేను నాన్నతో మాట్లాడతాను, టెన్షన్ పడకు. బాపు, బాపు. హాయ్ బేటా. హాయ్ రిషి. కూర్చో. బాపు, నీతో ఒక విషయం మాట్లాడాలి. వద్దు హరి. నీకెందుకు ఊకో, నేనున్నాగా. ఏమైంది బేటా? బాపు, అర్జెంటుగా ఒక 5 లక్షలు కావాలి. ఈడ పొద్దున బ్యాంక్ దగ్గర ఎవడు కొట్టేసిండంట. అవి వీళ్ళక్క పెళ్లి కోసం దాచుకున్న పైసలే. అయ్యో అవునా? రిషి,
5 లక్షలు ఏదైనా ఏర్పాటు చేస్తా కానీ నువ్వేం పరేషన్ కాకు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ బాపు. హ్మ్. రేయ్ నువ్వు అట్లా ఉండకరా అయ్యా. పొద్దున పైసలు పోయిన కాడ నుంచి పరేషాన్ అవుతుండు. నువ్వే ఇట్లున్నావంటే పాపం కీర్తి ఎట్లుందో ఆడ. అక్క బాగానే ఉంటుంది, కానీ నాన్నే చాలా బీపీలో ఉంటాడు. నా బ్యాడ్ టైంలో ఇది దరిద్రాలన్నీ నాకే తగులుకుంటాయి. రేయ్ నువ్వు కోరా, ఏమైనా కావాలని పోగొట్టినావా ఏంది? ఎవడో బట్టే బాస్ గడు దొబ్బేసిండు. రిషి, నాకు తెలిసిన ఎస్పీ ఉన్నారు, ఆ డీటెయిల్స్ నాకు షేర్ చేయి. వాడెవడో నేను కనుక్కుంటాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. రిషి, కాలేజీలో ఉన్నప్పుడు నా కూతుర్ని పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నిన్ను చూపించి నువ్వే తన కాబోయే హస్బెండ్ అని చెప్పింది. అప్పటి సంది నా కూతురు ఏం నమ్మిద్దో ఇప్పటిదాకా నేను అదే నమ్మాను. నా కూతురు నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? మనలో ఎవరికైనా కష్టం వస్తే మనం కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? నువ్వేం పరేషన్ కాకు, సరేనా? నేను అన్ని దగ్గరుండి చూసుకుంటాను. హలో హీరో, ఏంది కూలా? దాట్స్ మై బాయ్. డబ్బులు కొట్టేసినోడి మాత్రం ఎలా అయినా పట్టుకోవాలి. అంటే నేను ఏదో జోక్గా అన్నా అంకుల్, మీరు సీరియస్గా తీసుకున్నట్టున్నారు. నేను మీ అమ్మాయిని లవ్ చేసిందే పెళ్లి చేసుకుందాం. అసలు ఈ పెళ్ళే వద్దనిపిస్తుంది. మీరున్నట్టుండి ఎందుకు మనసు మార్చుకున్నారో నాకు తెలీదు, కానీ సర్వం ఏవేవి చేయలేడో అవన్నీ నా కోసం చేశాడు నాన్న. నేను ఎంత ఎదవనైనా ఏ బాధ్యత తీసుకోలేనో నాకు తెలిసినా నా కోసం ఫుల్ సపోర్ట్ ఇచ్చి నాతో నించుంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సర్వాన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పాలనుంది, కానీ ఎక్కడో వాడికంటే నాకు మీ మీదే ప్రేమ ఒక మెట్టు ఎక్కువ ఉంది.